Hi students, welcome to financial derivative subject. Dear students, so far we have completed two chapters in financial derivative subject. Now we are moving to third unit, that is options contract. Third and fourth unit belong to options contract, and these two units are very important to understand in detail about options contract. So in this class, we are going to discuss about options and its futures. You know that we have already discussed options contract in the previous classes as a part of first unit. But as a part of third unit, we are going to discuss options contract in detail. Kindly follow me and pay your attention to know about options contract. Thank you. Yeah, this is the important slide relating to options contract, my dear students. Okay, the term option means the right without obligation to purchase and sell underlying asset. ఆప్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక రైట్ అన్నమాట. దేనికి సంబంధించి? వితౌట్ ఆబ్లిగేషన్, బాధ్యత తీసుకోకోకుండా. దేనికి సంబంధించిన బాధ్యత? కొనాలనే బాధ్యత తీసుకోకోకుండా లేదా అమ్మాలనే బాధ్యత తీసుకోకోకుండా ఏమి మనం ఒక రైట్ పొందితే దాన్నే ఆప్షన్ అంటాం. అంటే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? నేను అమ్మను అనే రైట్ తీసుకోవచ్చు, లేదా నేను కొనను, నేను అమ్మను అంటే సెల్, ఐ డోంట్ సెల్, లేదా ఐ డోంట్ పర్చేజ్. ఐ డోంట్ సెల్ లేదా ఐ డోంట్ పర్చేజ్ అంటే రైట్ వితౌట్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏమి? ఖచ్చితంగా కొనాలన్నప్పుడు కొనాల్సిందే, అమ్మాలన్నప్పుడు అమ్మాల్సిందే. దాన్ని బాధ్యత అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ అనేది అర్థం ఏంటంటే ఒక హక్కు వస్తుంది. దేనికి సంబంధించి? నాకు ఇష్టమైతే అమ్ముతా, ఐ మీన్ సెల్ అంటాం, లేదా నాకు ఇష్టమైతే కొంటా. ఆ రకంగా నాకు ఇష్టమైతే అనేది ఇక్కడ ఆప్షన్. నాకు ఇష్టమైతే అంటే ఆప్షన్ నాకుంది ఇక్కడ. సో దానికి సంబంధించి అంటే బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను కొనాలి అని రూల్ లేదు, లేదా ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్స్నే మనము పుట్ ఆప్షన్, ఏమి ఇంకొకటి నంబర్ 1 ఏమంటే, ఒకటి రైట్ టు బై కాల్ ఆప్షన్, రైట్ టు బై ఆప్షన్. ఇక ఇక్కడ రైట్ టు బై ఆప్షన్, కాల్ ఆప్షన్, రైట్ టు సెల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అంటారు. అంటే ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. వాటి గురించి నెక్స్ట్ క్వశ్చన్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాల్ ఆప్షన్, ఇంకోటి పుట్ ఆప్షన్. వాట్ ఈస్ కాల్ ఆప్షన్? వాట్ ఈస్ కాల్ ఆప్షన్? రైట్ టు బై, right to buy. What is put option? Right to sell. Okay, so my dear students, the first point is right and obligation. Ikkada, okay, let me give a right anamata. This is the headings ivi maatrame untai, premiums and margins unda. Okay, this one, equities, derivative index, price. Okay, right. An option gives the buyer the right but not obligation, while the seller has an obligation to comply with the contract. So option ఏం చేస్తుంది? బయ్యర్ కు
ఒక రైట్ ఇస్తుంది, కొనేవాడికి రైట్ ఇస్తుంది, కానీ ఆబ్లిగేషన్ ఇవ్వదు. సెల్లర్ has an obligation to comply with. అంటే ఏమి, నేను కొనాలనుకుంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా అమ్మే తీరాలా. అంటే సెల్లర్ బాధ్యత ఉంటుందన్నమాట. నేను కొనాలనుకుంటే కొంటా, లేకపోతే కొనను. ఇష్టమైతే కొంటా. నేను కొంటానన్నప్పుడు అవతల వాడు ఏం చేయాలి, సెల్లర్ ఖచ్చితంగా ఇచ్చే తీరాల. అందుకనే ఇట్ రిప్రజెంట్స్ రైట్ టు వన్ పార్టీ అండ్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద అదర్. ఒకరికి రైట్ ఉంటుంది, ఇంకొకరికి ఆబ్లిగేషన్ ఉంటుంది అనమాట. ఎవరికి రైట్ ఉంటుంది, బయ్యర్కి రైట్ ఉంటుంది. ఎవరికి బాధ్యత ఉంటుంది, సెల్లర్కి ఉంటుంది. అంటే నాకు రైట్ ఏమంటే నేను కొనాలనుకుంటే కొంటాను, కొన్నప్పుడు అవతల వ్యక్తి ఏం చేయాలి, ఇచ్చే తీరాల. అది అతని ఆబ్లిగేషన్, బాధ్యత అనమాట. సో ఆ రకంగా ఆప్షన్. నెక్స్ట్ ప్రీమియం. Buyer of the option contract pays premium to the seller of the contract for obtaining the right. ఇది పాయింట్ ఇక్కడ. ఏం ఊరినే రైట్ వస్తుంది అనుకున్నారా బయ్యర్కు? నో, యూ వోంట్ గెట్ రైట్ ఈజీలీ. సెల్లర్కు కొంచెం అంతో ఇంతో అతను బాధ్యత మనం అప్పగిస్తున్నాం కాబట్టి అతను నష్టపోతాడనే భయంతో మనం ప్రీమియం పే చేయాలన్నమాట. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ నాన్ రీఫండబుల్ వెదర్ ద ఆప్షన్ ఈజ్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్. మనం కొంటామో లేదో ఏమి, అది తిరిగి మనం ఒకవేళ కొనలేదనుకో, తిరిగి అతని నుంచి వెనక్కి ఇప్పించుకునేకి లేదు. ప్రీమియంను మనం ఇచ్చిన కమిషన్ లాంటి మొత్తాన్ని సెల్లర్ నుంచి ఇప్పించుకునే రైట్ మనకు లేదు. నాన్ రీఫండబుల్ అనమాట, నాన్ రీఫండబుల్. ఓకే, సో మనకు ఒక రైట్ కావాలంటే బయ్యర్కి సెల్లర్కి ప్రీమియం పే చేయాలనేది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్, పే ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ద బయ్యర్ of option contract have the possibility of unlimited profit, but their losses are restricted to the premium paid. చూడు, బయ్యర్ కు ఏం అవకాశం ఉంది, అపరిమిత లాభం రావడానికి అవకాశం ఉంది. కానీ నష్టాలు ఎక్కడి వరకు రెస్ట్రిక్ట్ అయింటాయంటే ఎంతైతే ప్రీమియం సెల్లర్ చెల్లించాడో అంతవరకే నష్టం అనమాట, అంతకు మించి ఉండదు. సెల్లర్, వీళ్ళని రైటర్స్ అని కూడా అంటారు. Sellers of the option contract have the possibility of limited profit only to the extent of the premium received, but they are exposed to the possibility of unlimited losses. ఇక్కడ చూడు ఆపోజిట్ అనమాట. పాసిబిలిటీ ఆఫ్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఎవరికి, బయ్యర్కి. పాసిబిలిటీ ఆఫ్ అన్లిమిటెడ్ లాస్ సెల్లర్కి. మహా అంటే లాభం ఏమొస్తుంది అంటే ఏదైతే బయ్యర్ ప్రీమియం పే చేశాడో సెల్లర్కు అంతవరకే ప్రాఫిట్ అనమాట ఇందులో. అది నెక్స్ట్. Common users in the derivative market. Options are preferential derivative contract for the hedgers in the derivatives market to minimize risk. ఎవరైతే నష్టాలను తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళనే హెడ్జర్స్ అంటారు. అలాంటి వారికి ఆప్షన్ అనేది ఒక మంచి ప్రాధాన్యత గల డెరివేటివ్ కాంట్రాక్ట్ అన్నమాట. నార్మలీ దే ఆర్ కవర్డ్ కాల్ రైటర్స్. Call writers. Okay. Equities, commodities and index. Options are preferred securities for equities. Options ఎక్కడెక్కడ ఉంటాయి మీకు, ఏమి ముఖ్యంగా ఈక్విటీస్ లోనే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, ఈక్విటీ షేర్లకు సంబంధించి. నెక్స్ట్, ప్రైజింగ్ మెథడ్స్ ఆర్ మోడల్స్. ఈ ఆప్షన్స్ లో ఏ మెథడ్స్ వాడతారు అంటే బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్, తర్వాత బ్లాక్ స్కూల్స్ మోడల్, ఈ రెండు మోడల్స్ వాడతారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆప్షన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్. That's all for today.